ప్రయాణము. అలాగే ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాము. మన పౌర హక్కు పరలోకమందుంది. మోషే ఉపవాస దినములు బైబిల్ మిషన్కు వరములై ఉన్నవి. 40 దినాలు మోషే దైవ సన్నిధిలో ఉన్నాడు. ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేసి సువార్తను, రక్షణ కార్యక్రమాన్ని అందించారు. ఏలియా 40 దినాలు ఉపవాసం చేసి ఆరోహణ అంతస్తుని సంపాదించుకున్నారు. ఇశ్రాయేలీయుల లెక్కలో 40 చాలా ప్రత్యేకమైనది. రోమన్స్ లెక్కలో 39 ప్రత్యేకమైనది. అరబ్బుల లెక్కలో 42 చాలా ప్రత్యేకమైనది. మరి మొదటి దినాన ఐగుప్తుకి యోసేపును బట్టి యాకోబు కుటుంబము 70 మంది వచ్చారు. వారి పేర్లు రాయబడింది. ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభువులో మనం బలముగా ఉన్నప్పుడు మన పేర్లు కూడా ఆయన గ్రంథంలో నమోదు చేయబడుతూ ఉంటాయి. మొదటి అధ్యాయములో ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీయులు ప్రబలిరి అని మనం చూస్తూ ఉన్నాం. శ్రమ ఎక్కడైతే ఉంటుందో దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తూ ఉంటుంది. అలాగనే 2వ అధ్యాయంలో లేవి కుమార్తె లేవి కుమారుని వివాహం చేసుకున్నప్పుడు మరి చక్కటి బిడ్డని దేవుడిచ్చాడు. మోషే జన్మించినప్పుడు చట్టం వచ్చింది. ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, మగబిడ్డ అయితే బిడ్డల మీద చంపివేయండి, లేకపోతే నైలు నదిలో పడవేయండి అనే చట్టం వచ్చినప్పుడు మోషే తల్లి గర్భంలో దాచబడ్డాడు. 3 మాసములు తల్లి ఒడిలో దాచబడ్డాడు. నైలు నదిలో జమ్ము పెట్టిలో దాచబడ్డాడు. మిథ్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు దాచబడ్డాడు. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మేఘంలో 26 రోజులు ఆయన దాచబడ్డాడు. దైవ సన్నిధిలో ఆయన దాచబడ్డాడు. బండ సందులలో దాచబడ్డాడు. మోషే సమాధిని కూడా దేవుడు దాచేశాడు. మనలో చాలా మందిని యోర్దాను దేశానికి వెళ్ళినప్పుడు మరి మోసెస్ బరియల్ గ్రౌండ్ అని ఒక చక్కటి హెడ్డింగ్ ఉంటుంది. అంతా నడుచుకుంటూ వెళ్తాం. 30 కిలోమీటర్ల దాకా. ఒక ఇనప సర్పాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. దాచుట. నేను దినాన దాచుట గురించి చెప్తున్నా. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. రాహాబు దేవుని వాగ్దాన ప్రజలు వేగు చూస్తారని వస్తే మిద్ది మీద జనపద. అలాగనే కీర్తన 32:7 నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను విడిపించెదవు అనే మాట చూస్తూ ఉన్నాం. మనందరి దాగు చోటు ఎవరు అంటే మన ప్రభు అయి ఉన్నారు అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అలాగనే చూస్తున్నాం. కీర్తన 19లో కూడా నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు ప్రభు దగ్గరికి వస్తే ఇస్తాడు. తల్లి బిడ్డల కొరకు అన్నీ దాచిపెడుతూ ఉంటుంది. అలాగనే అతల్య మరి దేవుని బిడ్డలను చంపేటప్పుడు మరి దాని 6 సంవత్సరాలు దేవునికి భయపడి చక్కగా యోవాషును 6 సంవత్సరాలు దేవుని మందిరంలో దాచినట్లుగా నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం. అలాగని మరి దావీదుకి ఎదురు తిరిగి తన కుమారుడు అబ్షాలోము
తండ్రిని బాధ పెట్టేటటువంటి పరిస్థితుల్లో దావీదు చెప్పులు లేకుండా ఒలీవ కొండ ఎక్కుతూ దిగుతూ ఎంతో వేదంతో ఉన్నప్పుడు మరి ఇద్దరు వ్యక్తులు దావీదుకి సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరి విషయంలో వెంటనే అబ్షాలోము తెలిసిపోయింది. ఓ మా నాన్న దగ్గర సమాచారం వెళ్తుందని వాళ్ళని పట్టుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక బావిలో ఉన్నారు, బావిలో దిగారు. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తే ఈ బావిలోనికి దిగినప్పుడు ఒక ఇంటి ఎలా ఏం చేసిందంటే 18వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 18. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపాను, కానీ వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకరి ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండేది. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి గోధుమ పిండి ఆరబోసిందట. అంటే ముతక గుడ్డ వాడు కనపడకుండా గోధుమ పిండేసి బావిలో ఉన్న కాపాడిన ఆయన ఎవరు? 139వ కీర్తనలో నువ్వు ఆకాశానికి ఎక్కినా అక్కడ నేను నిన్ను కాపాడతాను, అలా చేతి నీడలో నేను నిన్ను. కాబట్టి నా దాగు చోటు నీవే అన్నట్టు చూస్తున్నాం. ఉన్నప్పుడు వాళ్ళు దీర్ఘదర్శి దగ్గరికి వచ్చి దీర్ఘదర్శి ఎక్కడా అని అడుగుతున్నారు సమూయేలు ప్రవక్తని. నేనే దీర్ఘదర్శి అంటున్నాడు ఆయన. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో 15వ వచనం. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేసెను. కాబట్టి రేపు వచ్చే వ్యక్తి గురించి ఈరోజే నీకు తలంపు పుట్టక మనిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఈయన గాడిద కోసం ఎదుగుతూ ఉంటే ప్రవక్త అంటున్నాడు, గాడిద దొరికిని నువ్వు ఇశ్రాయేలుకు రాసు అవుతావు అని చెప్తూ దాచబడిన భోజనం పెడుతున్నట్ట. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో, అయితే సమూయేలు సౌలును చూచి అతని పనివారిని భోజనశాలలోని తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచ్చనకర్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచ్చనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లను, చూడుము మనం కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టుచున్నాను. ఆహారం దాచిపెట్టి పెడుతున్నారు, దేవుడు దాచించిన మేలు ఇస్తున్నాడు. మోషే 7 రీతిలుగా దాచబడ్డాడు. తల్లి గర్భంలో 3 మాసములు తల్లి ఒడిలో, నైలు నదిలో, అలాగనే జమ్ము పెట్టిలో, నిత్యంలో 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో, మరి నిర్గమాకాండ 24వ అధ్యాయంలో 6 దినాలు మేఘములో దాచబడ్డాడు, బండ సందులో దాచబడ్డాడు, ప్రత్యక్ష గుడారంలో దాచబడ్డాడు. ఆయన సమాధి కూడా దాచబడినట్టు చూస్తూ ఉన్నాం. తర్వాత నిత్యానికి వెళ్ళిపోతాం. నిత్యాన్ని యాజకుని కుమార్తె షిపోరాని వివాహం చేసుకుంటాం. మరి 2 బిడ్డలు కలగటం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. ఈ దినము 3వ దినము దైవ ప్రత్యక్షత. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రత్యక్షత అనేది ప్రభు తెలియచేయవారై ఉన్నారు. అలాగనే దైవ దర్శనం లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. ఈ 3వ అధ్యాయం దగ్గర రాగానే మనందరికి కూడా దైవ ప్రత్యక్షత. మరి 3 గంటలకి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ మండుచున్న పొద కనపడుతూ ఉంది. నాకు ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు ఏం చేస్తాడు, అదే అధ్యాయం మీద
నిమగ్నమై ఉన్నాము అనుకో, దేవుడు మనల్ని దీవించువారై ఉన్నారు. హోరేబు అన్నా, సీనాయి అన్నా, దేవుని పర్వతము అన్నా ఒకటే అర్థము. సీనాయి అన్న, సీనాయి సియోను గారు కాబట్టి సీనాయి అన్న, హోరేబు అన్న, దేవుని పర్వతం అన్న ఒకటే. ఇందులో 3 భాగాలు మనకి కనపడుతూ ఉన్నాయి. మొదటి భాగములో మనం చూసినట్లయితే దైవ ప్రత్యక్షత కనపడుతూ ఉంది. రెండవదిగా దైవ పిలుపు మోషేకి మిథ్యానులో కనపడుతూ ఉంది. మూడవదిగా దైవ కార్యముల కొరకు నియమింపబడుట అనేది కనపడుతూ ఉంది. కాబట్టి దేవుడు దైవ ప్రత్యక్షతలో ఒక చక్కటి ఉద్యోగాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఏ ఉద్యోగం అంటే నాయకత్వము. మోషే నాయకత్వము కర్రతో నడిచింది, కత్తితో నడిచినట్టు చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో ఉన్నప్పుడు సకల విద్యలలో ప్రావీణ్యుడిగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము విద్యకు ఒక ఉన్నత స్థానం ఇస్తూ ఉంది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి చక్కటి తెలివిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నదా, దేవుని అడగవలెను, అప్పుడు అది అనుగ్రహించబడును. మంచి జ్ఞానాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. సామెతలు 8:14 మనం చూస్తే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారమును నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మంచి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి అంటే దేవుడు ఇస్తాడు. మా తండ్రి గారు రాసిన పాటలో, నేను నా విధులెల్లా నీ సాయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచుండు జ్ఞానీయవారు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనెరావే పించునెవరు సిలువబడ్డ యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట ఏకత ఘనమైన హేతువైయుండు. దైవ ప్రత్యక్షత అనేది కనపడుతూ ఉంది. ఐగుప్తు దేశంలో మోషే ఉన్నప్పుడు గొప్ప పండితుడు, ఐగుప్తులో ఉన్న సకల విద్యలలో ప్రావీణ్యుడు అని అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభు దగ్గరకి మనం వచ్చినప్పుడు ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత జ్ఞానాన్ని తండ్రి మనకి అందించువారై ఉన్నారు. పాత నిబంధనలో బాగా చదువుకున్న వ్యక్తి మోషే. క్రొత్త నిబంధనలో బాగా చదువుకున్న వ్యక్తి మరి సౌలు. గమలీయేలు పాదాల దగ్గర సౌలు పౌలుగా మార్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సౌలు అనగా గొప్పవాడు, పౌలు అనగా చిన్నవాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి 3వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. 1 దైవ ప్రత్యక్షత, 2 దైవ పిలుపు, 3 దైవ కార్యముల కొరకు నియమించుట. కాబట్టి దేవుడిచ్చిన ఉద్యోగము నాయకత్వము మోషేకి. ఈ మోషే మరి 2వ అధ్యాయంలో మనం చూచాం. ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు పోట్లాడుకుంటూ ఉంటే ఐగుప్తీయుని చంపి ఇసుకలో కూర్చోబెడితే వీరిని ఐగుప్తి నుండి ఎలబడితే మిథ్యానికి వచ్చాడు. పండితుడు పామరుడైపోయాడు మిథ్యానికి రాగానే. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు.
సకల విద్యల్ని అభ్యసించిన మోషే, పండితుడైన మోషే పామరుడుగా మారిపోయాడు. తన మామ ఉద్యోగాన్ని చేస్తున్నాడు, దేవుడి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మామ మందను మేపుతూ హోరేబులో ఒక కొండ ప్రాంతానికి మందను మేపుకుంటూ వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 100వ కీర్తనలో మనం చూస్తే 3వ వచనంలో ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఉద్యోగం చేస్తున్నాడు? మిర్చియాను యాజకుడికి 2 పేర్లు ఉన్నాయి, రఘుయేలు అని ఉంది, ఇత్రో అని ఉంది. కాబట్టి పండితుడు ఇక్కడ ఏమైపోయాడు? పామరుడైపోయాడు. రాజకుమారుడుగా విలువిద్యలు నేర్చుకొని కత్తిని ఉపయోగించి, ఈయన కత్తి బదులు కర్రను ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ కర్రబొట్టుగా ఏం చేస్తున్నాడు? మందని మేపుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనందరికీ తెలిసిన అధ్యాయాలే కనుక మరి ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రత్యక్షతను ఇతడు చూస్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలలో యెహోవా దూత అనగా యేసు ప్రభు. పాత నిబంధనలో యేసు ప్రభువు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పొద దగ్గరికి వచ్చాడు, పొద మండుతుంది కానీ కాలిపోలేదు. అగ్ని లాంటి శ్రమల మధ్య శ్రమ ఉంటుంది కానీ కాలిపోలేదు. మోషే ఆ వింతను చూస్తూ ఉన్నాడు. ఒక వింత ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే మనం చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండం వేశారు. వారి తల వెంట్రుకలలో ఒకటైనను మాట మనం చూస్తూ ఉన్నాం. శ్రమ ఉంటుంది. ప్రభు వైపు చూస్తే ఆ శ్రమ నీ మీద పడదని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి గొప్ప వింత చూస్తా ఈ తట్టున్న మోషే ఆ తట్టుకు రావటం యెహోవా చూచెను. మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు రమ్ము. 3 అర్థాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము అనగానే 3 అర్థాలు ఇస్తున్నారు. ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనంలో యోసేపు చెప్తున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మును ఆ పొద ఎలా కాలిపోలేదని. ఆ తట్టునున్న మోషే లేక ఈ తట్టునున్న మోషే ఆ తట్టుకు రావటం చూచాను. 16వ అధ్యాయంలో హాగరు ఒక పేరు పెడుతూ ఉంది, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని చూచుచున్న దేవుడు. ఈ సమయంలో ప్రభు మనందరినీ చూస్తూ ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం పాట పాడుకుంటాం, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. ఒకసారి కూడా చూడండి. కానీ ప్రభు ఎలా చూస్తాడు? నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో. ఈ దినం ప్రత్యక్షత కలుగుతుంది. ప్రత్యక్షత మనకు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నారు. అప్పుడు మండుచున్న పదం అంటే నేను ఒక 20 సార్లు ఈ నిత్యానికి వెళ్ళాను. ఆ బగ్గి పుష్ మండుచున్న పొద్దకి వెళ్ళి అప్పుడు గోడ కట్టారు. ఇదివరకు ఇలా చేపట్టగానే ఒక కట్టెల పొయ్యి దగ్గర నిలబడడానికి బాగా మంట వస్తుంది, కొంచెం తగులుద్ది. ఆ గోడని టచ్ చేస్తే ఒక
నా చేతులకు చాలాసార్లు తగిలింది. ఆ చిగురిస్తూనే ఉంటుంది ఆ మండుచున్న పొద. చాలా ఆకులు కోసుకొచ్చాను. నారాయణ వాళ్ళు గోల్డ్ మీద ఉన్నారంటే ఒక గోడ కట్టేసారు. దాని గోడని మనం టచ్ చేయకుండా. మీలో చాలా మంది చూశారు కదా. కాబట్టి దేవుడు పొద నడుమ నుండి మాట్లాడుతున్నాడు. ఆ పొద ఏలా కాలిపోలేదు. నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచినని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ బెరచెను. కాబట్టి నీవు దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడువుము. అందుకే ఆలయానికి వచ్చేటప్పుడు బయట చెప్పులు అనేది కొంతమంది బూట్లు వేసుకొని ప్రసంగాలు చేస్తారనుకోండి. నీ చెప్పులు, మన నైజము మనం విడవాలి. నైజ పాపములు నశించుటకై ఇక నైజ పాపములు నశించుటకై భోజనము వాడించును రాజ స్వయముగా దేవరాజ స్వయముగా గనుక నాకివి కొదువా నాదుడుండ. ఐగుప్తులో మోషే అధికారం కలిగి ఉన్నాడు, పండితుడిగా ఉన్నాడు. మిథ్యానికి వచ్చేటప్పుడు పామరుడు అయిపోయాడు. ఐగుప్తుల కత్తి మోషే సాత్వికుడిగా మారి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఐగుప్తు అనుభవంలో మోషే రోషము కలిగిన వాడు. మిథ్యాను అనుభవంలో సాత్వికుడిగా మారిపోయాడు. అలాగనే మనం చూస్తే ప్రభువు పిలుస్తూ నీ చెప్పులు విడువుము. మరి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తుని వదిలేటప్పుడు మీ చెప్పులు తొడుగుకొని మీ నడుగులు కట్టుకొని కర్ర పట్టుకొని ప్రయాణం అవ్వండి అని ప్రభువు చెప్పాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే 2 సంఖ్యల మధ్య పేతురు బంధించబడున్నారు. ప్రమాద స్థలాలను తప్పించడానికి దేవదూత వచ్చి నీ చెప్పులు తొడుగుకొని నువ్వు బయలుదేరని చెప్తూ ఉంది. ఆయన నిద్రలో కొంతమంది నడుస్తారు. ఈ అలవాటు ఎవరికి ఉంది అంటే పేతురు గారికి ఉన్న నిద్రలో నడిచేటటువంటి అలవాటు. దేవదూత ఆయన నడిపిస్తుంటే అది కల్లో అనుకుంటున్నాడంట ఆయన. అంటే అంత నిశ్చంత ఉన్నాడు అన్నమాట ఆయన, వాగ్దానం మీద ఆధారపడి. అలాగే ఇక్కడ చూస్తే మనకి దైవ ప్రత్యక్షత మోషేకి జరిగింది. దైవ పిలుపు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూస్తే అనేకులు తన కుమారుడు జ్యేష్ఠుడు అగునట్లు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిలుపు లేకుండా దేవుని పనికి రాకూడదు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు దీపవృక్ష దగ్గర పడుకుంటే
సమూయేలు సమూయేలు అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దేవుని ప్రజలకు ప్రార్థించే వారికి హాని చెయ్యాలి అని సౌలు బయలుదేరినప్పుడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని ప్రభువు పిలిచిన పిలుపును మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని పిలుపు అనేది మనం అందుకోవాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ పొద దగ్గర మోషే మోషే మరి 2000లో మేము వెళ్ళినప్పుడు ఆ పొద దగ్గరికి వెళ్ళగానే వెంటనే సాష్టాంగ పడాలనిపించింది. సాష్టాంగ పడి ప్రార్థన చేసుకున్నాం, ప్రభు స్థలానికి మమ్మల్ని తెచ్చావా తండ్రి. అక్కడ నేను ఎప్పుడైతే సాష్టాంగ పడ్డానో బర్నింగ్ బుష్ దగ్గర మండుచున్న పొద దగ్గర నిత్యాల్లో మోషే గారు ఇలా నిలబడున్నారు. అసలు నాకేం అర్థం కాదు. ఇంకో పాస్టర్ గారు ఉంటే ఆయన ఓర్న చేపట్టుకున్నామా నా చేపట్టుకొని పలకరించుకుంటాడు. మోషే గారు నిలబడ్డారు అంటే నా దర్శనం కరెక్ట్ అని రుజువు చేయడానికి ఇద్దరు సాక్షుల ద్వారా ఏదైనా చెప్పబడితే అది నెరవేర్పు. రాత్రంతా నేను మండుతున్న పొదల గురించి ఆలోచించాను. 3 గంటలుగా పొద మండుతున్నది ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ 7 మర్మాలు ఉన్నాయి. 1 పొద. పొద అనగా దైవ ప్రత్యక్షత. మండుతుంది కానీ కాలిపోలేదు. అగ్ని లాంటి శ్రమల మధ్య తండ్రి మనల్ని నిలబెట్టువారై ఉన్నారు. శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేన ఆహా ఏమందు ఇలాటిదా యేసు ప్రేమ. పదవైపు అలా చూస్తున్నాడు మోషే. దేవుడు పద అన్నాడు ఐగుప్తుకి. ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడ దేవుడు మనల్ని నిలబెట్టువారై ఉన్నారు. యెషయా గ్రంథము 61:7 నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమున కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎక్కడ నుంచి నువ్వు పారిపోయావు మోషే, అక్కడ నిన్ను నాయకునిగా నిలబెడతాను. నిర్గమాకాండం 7వ అధ్యాయంలో ఫరోకి నిన్ను ప్రభువుగా నిలబెడతాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. కాబట్టి దైవజనులు అన్నారు నిందకి 100 బహుమానాలు అని. అలాగనే శ్రమతో ఆడుకోవాలి, శ్రమని వాడుకోవాలి, శ్రమలో వేడుకోవాలి. శ్రమతో ఆడుకున్నారు షడ్రక్ మిషక్ అబేద్నెగోలు. శ్రమని వాడుకున్నాడు యోసేపు ఐగుప్తు దేశంలో. శ్రమలో వేడుకున్నాడు యోబు. అందుకే 2 మేలు పొందినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పొద అనగా దైవ ప్రత్యక్షత. పద ఐగుప్తులు నువ్వు ఎక్కడ అవమానించబడి పారిపోయొచ్చో అక్కడి నుంచి మొదలు పెడతాను నీ జీవిత విధానాన్ని అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈయన సొద చెప్తూ ఉన్నాడు, మరి నేను నత్తివాడని, మాట మాన్యం కలిగిన వాడిని, సరిగ్గా నేను మాట్లాడలేను. ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో మోషే ప్రావీణ్యుడు, కానీ దేవుని దగ్గర అబద్ధం చెప్తున్నాడు. నేను నత్తివాడను, మాట మాంద్యం కలిగిన వాడు. దేవుడు అన్నాడు మానవుని నోరిచ్చింది ఎవరు? నేనే కదా. పోయి నీకు మీ అన్నని సపోర్ట్ ఇస్తాలే, నువ్వు అతని నోటి మాటలు అందించు, ఆయన బాగా మాట్లాడతాడని చెప్పి. 1 పొద, 2 పద, 3 సొద. ఎందుకు సొద చెప్పాడు? వద. ఒక ఐగుప్తుని చంపి వచ్చాడు.
వధ అంటే హత్య. అది మనసులో గుర్తుకొస్తుంది, మనస్సాక్షి గద్దిస్తూ ఉంది ఈ వధ. ఈ వధను బట్టి ఐదోదిగా వ్యధ. వ్యధ అంటే ఏంటంటే బాధ. హృదయంలోకి ఏమొచ్చిందంటే బాధ వస్తుంది. కాబట్టి వృధాగా బోల్డ్ కబుర్లు చెప్తున్నాడు దేవుడికి. నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగినా, నువ్వు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలియదు. మాట పూర్తిగా నీ నాలుగు రాక మునిపే అది నాకు తెలిసి ఉన్నది అని ప్రభు అంటూ ఉన్నాడు. కానీ ఆ రోజుగా వృధా ఏదో చెప్తూ ఉన్నాడు. ఏడోదిగా కథ. మోషేకు ఒక కథ ఉంది. ఏంటంటే ఒకరిని చంపి ఆయన వచ్చాడు. 1 పొద, 2 పద, 3 సొద, 4 వధ, 5 వ్యధ, 6 వృధా. ఏం చెప్పినా దేవుడు అనుకున్నదే చేస్తాడు. ఏడోదిగా కథ. కాబట్టి మరి ప్రభు దగ్గర నిజమైన పశ్చాత్తాపడినప్పుడు మోషే ఎంత గొప్ప నాయకుడు, మిథ్యానులో ఆయన ఎంత సాత్వికుడిగా, పండితుడు పామరుడుగా మారిపోయాడు. కత్తిని పట్టుకోవలసిన రాజకుమారుడు కర్రను పట్టుకున్నాడు. సాత్వికము. మూడవట్లయితే నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి పనులలో తమను కష్టపెట్టి బట్టి వారు పెట్టి వారి దుఃఖములు నాకు తెలిసి, కాబట్టి ఐగుప్తుల వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశముల కనుక కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిచ్చీలు, హిల్వీలు, యెబూసీయులు నివాస దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి అన్నాను. చూస్తే ప్రభు దిగి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై శిలువ మరణము పొందునంతగా తనను తాను రిక్తుడిగా చేసుకొని ప్రభు మన కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద వాచి అయినా, ఎంత కాస్ట్లీదైనా 12 కరెక్ట్గా 12కి వెళ్తే ఏముంటుందని 6 ఉంటుంది. ప్రాముఖ్యమైన స్థలంలో ఉన్న ప్రభు 6వ నెలలో అనే మాట చూస్తున్నాం. 6వ దినమున మీరు పరీక్షి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనడని అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే 6 అనేది మానవుని సంఖ్య. ఇందులో జ్ఞానము కలదు అంటే దేవుడు మానవునిగా దిగి వచ్చి ఉన్నాడు కనుక ఇక్కడ తండ్రి దిగి వచ్చాడు. ఒక శ్రమను చూచిన దేవుడు, 2 మొరను విన్న దేవుడు, 3 మన దుఃఖములు. అందుకే ప్రకటన గ్రంథం 21:3 మనం చూస్తే, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. నీకు తెలియకుండానే దుఃఖం వస్తుందేమో. ప్రభు ఎంత అందుబాటులో ఉన్నారంటే ఆయన వేలుతో దుఃఖాన్ని తుడిచివేయువారై ఉన్నారు. ఇది నా ప్రతి ఒక్కరి శ్రమను ప్రభు చూస్తున్నారు. ప్రకటన గ్రంథము 2:2 నీ కష్టములు, నీ కోరికలు, నీ క్రియలు నేను ఎరుగుదు. నువ్వు ఎంత బాధలో ఉన్నావు నాకు తెలుసు. నువ్వు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కనుగొంటివని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. నేను ఇంత బాధపడుతుంటే దేవుడు నన్ను పట్టించుకోవటం లేదని మనం అనుకుంటున్నాను. 115వ కీర్తన 12వ దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన ఆశీర్వదించు. మనం మర్చిపోతాం దేవుణ్ణి, కానీ దేవుడు మమ్మను మర్చిపోలేదు.
ఈరోజు ఎవరు ఏ శ్రమలో ఉన్నా ఆయన చూచుచున్న దేవుడు, చూడవచ్చిన దేవుడు, చూచిన దేవుడు. మీ బాధను, ఐగుప్తులో నా బిడ్డల బాధను నేను చూచాను, వారి మొరను విన్నాను. ప్రకటన 2:7 ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక. యెషయా 50 అధ్యాయము. ఓడించు జ్ఞానాన్ని ఇస్తాడట దేవుడు. అలసిపోయారు వీళ్ళు. మోషేలు వెళ్ళి నా ప్రజల్ని ఆదరించాలి, ఓరడించాలి, వాగ్దాన దేశానికి వారిని తీసుకురావాలి. వారి దుఃఖములు నాకు తెలిసేవని. వాడు చూచిన దేవుడు, 2 విన్న దేవుడు, 3 తెలుసుకున్న దేవుడు. కానీ మా పరిస్థితి అంతా పెదవి దాటి మాట బయటికి రాకమునిపి ప్రభు తెలుసు కనుక ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసలు చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరనెను. ఇదే పర్వతం 19వ అధ్యాయం కల్లా సీనాయి పర్వతానికి వస్తారు వాళ్ళు. ఇక్కడ మీరు నన్ను సేవిస్తారు. 19వ అధ్యాయం ఈ పర్వతం మీద మళ్ళీ నేను దిగి వస్తాను. పర్వతం అంతా అగ్నిమయమైపోతుంది. 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఇస్తాను అని ప్రభు తెలియచేస్తూ, గత రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వస్తాను, మీరు నాకు స్వకీయ సంపాద్యము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడికే వస్తారు, మీరు ఈ పర్వతము దగ్గరికి వస్తారు అని 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు చాలా పెద్ద అక్షరాలు ఇచ్చాడు. నేను ఉన్నవాడను, నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడను, అనువాడను. నేనే ఒక నే పాత నిబంధనకు సంబంధించింది, ఒక నే కొత్త నిబంధనకు సంబంధించింది. గొర్రెల పోవు ద్వారమును నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేనే నిన్ను పంపుచున్నాను. ఉన్నవాడను, అనువాడను నేనే. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు మన ఒక్కరితో, మోషేతోనే కాదు. ఈ సమయంలో నేను నీకున్నాను, ఇమ్మానుయేలు, ప్రభు మనకు తోడై ఉన్నారు. ఆయన చివరిగా చేతులెత్తి దీవించి, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, మీరు ఒంటరిగా లేరు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాను. తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నేను ఇశ్రాయేలీయులతో నీవు చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లను, నీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇది, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. అబ్రహాము దేవా అంటే అబ్రహాము గారికి ఉన్నంత విశ్వాసం అన్నారు. ఇస్సాకు దేవా అనగా విధేయతల అభివృద్ధిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు విత్తనము వేయగా 100 ఫలము పొందెను. క్రమముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాను. 100 ఏళ్లకు పుట్టిన కొడుకు 100 ఫలం. యాకోబు అనగా పోరాడి గెలుచుట. కాబట్టి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎలాంటి పోరాటమైనా మనము
జయించు వారమై ఉన్నాము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు పేర్లు నువ్వు ఎత్తి మాట్లాడు, వాళ్ళకి అర్థమైపోతాను నేను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమైట్లను. నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచితిని కనుక మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను అని చెప్పారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే 19వ అధ్యాయంలో ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నీ చూపి దాన్ని పాడు చేసేదను. అతడు మిమ్మల్ని పంపివేయి, మరియు నేను ఈ జనుల ఐగుప్తీలకు కటాక్షము కలుగ చేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వడ్డీ చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దాన్ని, తన ఇంట నుండి దాన్ని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీలను దోచుకొందురను. మరి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మోసెస్ బసిలికా అని ఒక చర్చ ఉంటుంది. మందస్సు మోడల్లో ఉంటుంది, ముందు భాగంలో జమ్ము పెట్టే మోడల్లో ఉంటుంది. మీలో చాలా మంది వచ్చారు, అక్కడ ఫొటోస్ తీయడానికి వీలు. వారు ఒక్కసారి ఆరాధన చేయాలి అంటే ఫరోకి 100 బంగారు నాణ్యములు, వెండి నాణ్యములు కప్పం కట్టాలి, అంటే పన్ను కట్టాలి ఒక్క ఆరాధనకి. అవి దమిడిలాగా కాసుల పేరు అంటారు చూడు, చిన్ని వాడు చూపించారు వీళ్ళు కప్పం కట్టి నేను వెళ్ళినప్పుడు. కనుక ఆరాధనకి మీరు అంత డబ్బించాడు కదా, ఇప్పుడు మీరు అడిగి తీసుకోండి. వారికి మీ ఎడల కటాక్షాన్ని కలుగ చేస్తాను. వెండి బంగారం, వస్త్రాలు మీరన్నీ చిరిగిపోయిన వస్త్రాలే కదా వేసుకుంది. ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రశస్తమానమైన వస్త్రాలను దేవుడు ఇస్తారు. మీకు రావాల్సింది వాళ్ళు ఇస్తారు, మీరెళ్ళి తీసుకోండి. కాబట్టి హోరేబు అన్న, సీనాయి అన్న, అలాగనే దేవుని పర్వతం అన్న, ఈరోజు మోషేకి దర్శనం కలిగింది. మనం కూడా ఈ రోజు నుంచి అన్ని దర్శనాలు చూడాలి. ఇదే ఒక్క అధ్యాయం చదవాలి, అదే ధ్యానిస్తూ ఉండాలి. అలాగనే దావీదు ధ్యానంలో ఉండేవాడు. తన కుమారుడైన సొలొమోనుకి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. పరిశుద్ధ గ్రంథము విద్యకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో ఉన్న సకల విద్యలలో మోషే ప్రావీణ్యుడిగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో దేవుడిచ్చిన ఉద్యోగం నాయకత్వము. కత్తితో నడిచింది ఐగుప్తంతా. రాజకుమారుడుగా పౌరుషంగా ఉన్నాడు. నిత్యానులోకి వెళ్తే పండితుడైన మోషే పామరుడైపోయాడు. రాజకుమారుడిగా కత్తి పట్టుకోవలసిన ఆయన కర్ర పట్టుకున్నాడు. ప్రజల్ని నడిపించవలసిన ఈయన ఆడ మామ మందరం వేపుకుంటూ కూర్చున్నాడు అన్నమాట 40 సంవత్సరాలు. కాబట్టి దేవుడు మళ్ళీ మోషేతో 7 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 పొద అనగా దైవ ప్రత్యక్షత, 2 పద. ఈ లోకంలో యాత్రికులము, ప్రయాణికులము. మన పౌర హక్కు పరలోకమందు ఉంది కనుక మనము పరలోక పౌరులము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యోహాను సువార్త 14లో ప్రభు అంటూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎక్కడన్నా సోది చెప్పవచ్చు సొద. మోషే ఎవరో చెప్తున్నాడు, నేను నత్తివాడను, మాట మాంద్యం కలిగిన వాడనని దేవునికి సొద చెప్తూ ఉన్నాడు. కానీ సొద చెప్పడానికి 4వ కారణం మనం చూసినట్లయితే పొద. మోషే హంతకుడు. ఐగుప్తు దేశంలో ఒక మనిషిని చంపొచ్చాడు, ఆయన ఊరక రాలేదు. ఈ విజయానికి ఈయన పారిపోయి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వధ 5వదిగా వ్యధ, బాధ, మనస్సాక్షి గర్దిస్తూ ఉంది. 6వదిగా వృధ, ఏది చెప్పినా
నీకు తలపు పుట్టకమని పేరు ఆలోచన ఎరిగి ఉన్నా. 7వది కథ, మోషే జీవితంలో కథ ఉంది. ఐగుప్తు దేశంలో ఆయన మరి ఏం చేయాలనుకున్నాడు దాన్ని చేశాడు. మోషే, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడ నేను ఘనపరచబోతూ ఉన్నాను. 82వ కీర్తన 6వ మాట ఉంది, మీరు అందరూ దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను తెలియచేయుచున్నాను. రోమా 8:14 ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని పిల్లలై ఉంటారు లేక కుమారులై ఉంటారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను నా ప్రజల బాధను చూచిన దేవుడు. 2 విన్నాను, వారి మొరలు విన్నాను. 3 వారి దుఃఖములు తెలిసి ఉన్నాను. ఏ దినాన ఒకవేళ మనకు మనసు ఏదన్నా దుఃఖం ఉందేమో, నీ దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చువారై ఉన్నారు. కాబట్టి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేయువారై ఉన్నారు. మరి నేను అమెరికా వెళ్ళినప్పుడు మిజోర్ అనే ఒక స్టేట్కి వెళ్ళాం. మోజెస్ షో వేస్తున్నారు. మా పిల్లలు ఫోన్ చేశారు, అమ్మ ఎక్కడ ఉన్నారంటే, మోసే డ్రామాకి వెళ్తున్నాడు. అదేంటి అమెరికాలో డ్రామా? నాకది చాలా చిన్నతనంగా అనిపించింది. నిజమే, పల్లెటూరులో డ్రామాలు వేస్తారు, పెద్ద స్టేట్లో డ్రామాలు ఏంటని వెంటనే నా మైండ్ మారిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి అవి చిన్న చిన్న ఊరులో లేరు. నేనేమో ఆర్కెన్సాస్ స్టేట్లో ఉన్నాను, లిటిల్ రాక్లో. మిజోర్ అనే స్టేట్కి వెళ్తే న్యూయార్క్ పెద్ద సిటీస్లోనే వేస్తారు. ఓ పెద్ద థియేటర్ కనపడుతూ ఉంది. 7 అడుగుల ఎత్తులో మోషే నిలబడి ఉన్నాడు. ఆయన చుట్టంతా వెనక్కి ఎగిరిపోతా కర్రలా పట్టుకొని ఉన్నాడు. చూడగానే బయలుదేసేసి మోజెస్ షో మొదలవడానికి ముందు అక్కడ నేను నిలబడితే ఎంత ఉన్నా అంత స్టాచ్యూ మోషేది అక్కడ పెట్టాను. తర్వాత హాల్లోకి వెళ్ళిన తర్వాత మరి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఒక పాప చెప్తుంది, అమ్మమ్మ మోజెస్ చేతిలో రియల్ స్నేక్. ఆ వాటిని రాముగా పోయేసి అసలు ముందు అసలు కూర్చున్నా, అది నిజమైన పాము, ఆర్టిఫిషియల్ కాదని నా పిల్లలు చెప్తున్నా. సరే, ఇటుకలు వాళ్ళు తయారు చేయటం, అసలు ఆ హాల్ చూడంగానే ఒక 2-3 ఎకరాలు ఉంది. ఎలా కొన్ని వందల క్రేన్లు లోపల పెట్టేశారు. ఇటుక తయారు చేయటం, వాళ్ళు వంగిపోవడం, వారి దుస్తులు, వారు ఏ రీతిగా గడ్డిని సేకరిస్తారు. 2వ అధ్యాయంలో నైలు నది భలే నచ్చింది. అంటే ఒరిజినల్గా నైలు నదిలో నేను 25 సార్లు ప్రయాణం చేసిన ఆ నైలు నది భలే నచ్చింది. ఒక బ్రిడ్జ్ వేశారు, తల్లికి అప్పగిస్తుంది కదా. ఆమె ఒక హీబ్రూ పాట పాడుతూ, నేను మీకు షో వేసి చూపిస్తాను. బిడ్డని అప్పగించేటప్పుడు కన్న తల్లి చాలా దుఃఖపడుతూ ఉన్నది. పెంచిన తల్లి గుండెను హత్తుకొని ఆమె ఆనంద బాష్పాలు కాలుస్తుంది. ఈ తల్లి కన్నీరు కాలుస్తూ ఉన్నది. అక్కడ ఒక హీబ్రూ సాంగ్ పెట్టాడు. వెంటనే దాన్ని ఇలా తిప్పాడు. ఇటు తిప్పగానే రామశేష్ వచ్చింది. ఇటు తిప్పగానే మధ్యలో నీళ్ళు వచ్చినాయి. ఇటు ఫరో ప్యాలెస్ వచ్చేసింది. మోషేని ఫరో ప్యాలెస్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్యాలెస్లో రాజకుమారుడుగా కత్తి పట్టుకొని పౌరుషంతో బ్రతికింది ఈయన. మరి 3వ అధ్యాయంలో ఇది రాగానే 2వ అధ్యాయం చివరిలో నిత్యానికి వెళ్ళిపోవటం. పండితుడైన మోషే పామరుడుగా మారిపోయాడు. కత్తి పట్టుకున్న ఆయన కర్ర పట్టుకోవలసిన స్థితి వచ్చింది. రోషము పౌరుషము కలిగిన మోషే సాత్వికుడిగా మారిపోయాడు. కాబట్టి ఇప్పుడు మందరు మేపుతూ ఉంటే మేపుతూ హోరేబుకు వచ్చినప్పుడు దూరములో వింతను చూస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. నువ్వు దేవాలయానికి బయలుదేరినప్పుడే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి మోషేతో మాట్లాడాడు. కాబట్టి మొదటిది దైవ ప్రత్యక్షత 5-6 వచనాలు మొదటి నుంచి. తర్వాత దైవ పిలుపు, మోషే రా, నీ పేరేంటి
అంటే నేను ఉన్నవాడను అనువాడను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఆ డ్రామా చూసేటప్పుడు మోషే ఇలా పడిపోయి నిదానించుకొని ఆ పదవైపు చూస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ హాల్ అంతా దద్దరిల్లిపోతూ ఉన్నాయి స్వరం. ఏదైనా వీడితే అసలు ఆ మోషలాగానే ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ కలవాలనేది వెంటనే ప్రాంతంలోకి వెళ్తారండి. సెకండ్ షో వాళ్ళు చేయాలి, మళ్ళా గంటలు వేయించుకుంటాం, సెకండ్ ఇవ్వడం ఏంటంటే ఏం పనులు చేయవాడు. వాళ్ళు వాటి కొరకే నియమింపబడతారు. ఇప్పుడు శ్రీను అన్నాడు, 8 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, ఎంతవరకు షో చూడలేదు. పెద్ద సిటీస్ వేస్తారు. నువ్వు ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళావంటే దేవుడు ఏర్పాటు. వెళ్ళేటప్పుడు చాలా చిన్నతనంగా నేనేట పల్లెటూరు డ్రామాలు చూసినట్టు అక్కడికి వెళ్ళినాక ఒరిజినల్గా మన కళ్ళ ముందు అవి చేస్తూ ఉంటే నేను అన్న క్లిప్పింగ్స్ అన్ని మా అమ్మాయిని పెట్టబడి కాపీ రైట్స్ పడతాను అమ్మాయికి పెట్టాలంటే వైరస్ మీకు ఆ షో నేను వేసి చూపిస్తాను తర్వాత. అలాగనే అసలు మోషేగా పాము పడుకోగానే మోషే వెళ్ళి చూస్తున్నా పావుట, నేనేమో ముందు కూర్చున్నా. ఎర్ర సముద్రం పాయలేకుండా నీళ్ళని ఎర్రగా వాళ్ళే పడుతుంది. ఎంత రియల్గా వారు చేశారో చెప్పండి. ప్రభు అన్నా, నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయం నాకు అగోచరం. నేను అనుకున్న మోషోపవాస దినాలు చేస్తాను కనుక ఈ షోని నా కొరకే దేవుడు ఏర్పాటు చేశారు. అలాగనే ఈ నిర్గమకాండము చాలా ప్రత్యేకమైంది. 40 అధ్యాయాలు మన కంఠపాఠంగా రావాలి. ఏ అధ్యాయంలో ఏముందో నిద్రలో కూడా చెప్పగలిగే అంత సామర్థ్యాన్ని ఆయన పిల్లలమైన మనం కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు అందరికీ దైవ ప్రత్యక్షత కావాలి. దైవ పిలుపు అనేది మనం కలిగి ఉండాలి. దైవ కార్యాల కొరకు ప్రభా నాకు ఏదన్నా పని నాయన కాకి పని చేయదని పంపించాడు. పావులాన్ని పరించి ఒలివ ఆకిచ్చి నోవహు దగ్గరికి పంపాడు. చేపకు షెకెల్ ఇచ్చి పేదల దగ్గరికి పంపాడు. దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఏ పనైనా దేవుడు ఇస్తాడు. నీ కొరకు నేనేం చేయాలో నాకు బయలుపరచు తండ్రి అన్నప్పుడు ఆ మోషే కలిగిన ప్రత్యక్షత తండ్రి మనకు కూడా ఇచ్చివారై ఉన్నా. ప్రతిరోజు 7 మర్మాలను చెప్తూనే ఉన్నాను కనుక మరి తెల్లవారుజామున 5 గంటలకి నుంచి 7 గంటల వరకు, 11 గంటల నుంచి 1 గంట వరకు మీరున్నా లేకపోయినా నేను వాకింగ్ చెప్తాను, యూట్యూబ్లో చూసి కూడా చూస్తాం. మీరు ఇంతలో పంపించండి. మరి దేవుని పని ఏంటంటే తెలిసిన వాళ్ళందరికీ ఎవరెవరో నాగోపుతా ఉంటారు. నేను 180 సార్లు బైబిల్ చదువుకున్నా, ఎక్కడేమో నాకు తెలుసు. ఈ ప్రసంగం వినండి, ఈ ప్రసంగం వినండి, మళ్ళీ రాయటం అందులో. కానీ నేను చేసిన ప్రసంగాలని ఎవరో పంపరు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే 2 కన్నా పంపడానికి నేను ట్రై చేయండి. దేవుడు ముమ్మరముగా మిమ్మల్ని దీవించును గాక. ప్రధాన బోధకుడు అయిన తండ్రి, ఐగుప్తిలో నీ పిల్లలు నీ ప్రజలను మీరు చూచారు, వారి మొరను విన్నారు, వారి దుఃఖము మీకు తెలుస్తుంది, మీరు ఎదుర్చారు. మమ్మల్ని రక్షించడానికి నీ ప్రియ కుమారుని నాయన నీ యొద్ద నుండి మా కొరకు పంపితే వ్యక్తులుగా వచ్చి శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకునేనని మేము చూస్తూ ఉన్నాము కనుక ప్రతిరోజు నాయన తెల్లవారుజామున 11 గంటల నుంచి 1 గంట వరకు నాయన ప్రతి ఒక్కరూ రాలేకపోయినా యూట్యూబ్లో చూస్తానికి, ఇతరులకు షేర్ చేయడానికి అవకాశాలు ఇవ్వండి. బోధ అందరికీ, మరణములు కొందరికీ అన్నారు మా తండ్రి గారు. ఎవరైతే మోషే ఉపవాస దినాల్లో పాల్గొంటారో మోష అంతటి నాయకులు అవుతారు. దృష్టి మాంద్యం రాదు, సత్వ తగ్గదు అని మోషే ఒక మాట మాట్లాడితే ఎలా నెరవేర్పులు వచ్చినాయో అట్టి నెరవేర్పులు మాకు అందించండి నాయన. మరి జోసఫ్ గారికి మీరు ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి 70వ సంవత్సరంలో అడుగు పెట్టించిన మీరు నాయన ఆరోగ్యమందు, జ్ఞానమందు, నీ దయ్యందు బిడ్డని వర్ధల చేయండి తండ్రి. వందనాలు. ఎంతమంది జన్మదినాలు ఈ మాసంలో ఉన్నాయో వారందరినీ మీరు దీవించండి.
వివాహ దినాలు ఉన్న వారిని దీవించండి. ప్రతిరోజు నీకు దగ్గర అవ్వగలిగిన స్థితిని నీ పిల్లలమైన మాకు ఇచ్చి వేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావు, నిన్ను చూడగలిగిన స్థితిని మాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరి బాధ మీకు తెలుసు కనుక బాధలందున మీరు బోధ చేయవారై ఉన్నారు. దిగి వచ్చిన తండ్రి, దిగి వచ్చిన నిన్ను ఆరాధించగలిగిన స్థితిని మాకు ఇవ్వండి. ఐగుప్తీయులకు నాయన, ఇశ్రాయేలీల ఎడల, హెబ్రీల ఎడల కటాక్షమును కలుగజేసే నీవు వెండి బంగారాలు వస్త్రాలు ఇచ్చినట్లుగా నాయన, ఏ బిడ్డకి ఏది అవసరమో మీరు ఇచ్చి వారిని సంతోషపెట్టమని మా మధ్యకు వచ్చి వేసిన మంచి విమోచకుడు, ప్రాణప్రియుడు, మహా ఉపాధ్యాయుడై ఉన్న యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, త్రిత్వ దేవుని దీవెన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి ముమ్మరముగా దయచేసి రేపటి దినాన అద్భుతాలు చేయగలిగిన శక్తిని మోషేకి ఇచ్చినట్లు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.